హలో హాయ్ ఫ్రెండ్స్, శ్రావణి ముక్కల ఛానల్కి వెల్కమ్ టు వీడియో. ఇదిగోండి ఈరోజైతే ఏంటి రెసిపీ అనుకుంటున్నారా? మీకైతే thumbnail చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం అన్నమాట. ఇది ఎలాగా చేశాననేది రెసిపీ చూడండి. అవి రెండు ఉడకబెట్టుకుంటున్నాం అనమాట. విడివిడిగా ముందు ఉడకబెట్టాను, తర్వాత కలిపాను అనమాట. ఇంక తర్వాత బాదం పప్పు అవన్నీ చాప్ చేసుకున్నాను. ఇవి రెండు కొంచెం మళ్ళీ కలిపి కొంచెం ఉడకపెట్టుకోవాలి. తర్వాత ఇదిగో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అవన్నీ కొంచెం నేతిలో దోరగా వేపుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా చాప్ చేసినవి కూడా సైడ్ పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా షుగర్ కొంచెం యాడ్ చేసుకున్నాను సైడ్కి. ఇదిగోండి చూడండి ఎట్లా ఉడికిందో. ఇంక ఉడికిపోయింది. ఇంక మనం పాలు పోసుకొని ఇంకా మామిడికాయ మిక్సీకి వేసుకొని కొంచెం సైడ్ పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంచెం స్పైసీగా ఉండాలి అనుకుంటే కొంచెం వేరే విధానంగా కూడా చేసుకోవచ్చు. ఇంకా మామిడికాయ ముక్కలు అయితే నేను ఇట్లా కోసుకున్నాను అనమాట. ఇంకా ఉడికిపోయింది. పాలు కూడా పోసుకున్నాను. పాలు కూడా కలుపుకొని ఇంకా కొంచెం ఈ జ్యూస్ అయితే కొంచెం ఇలా వేసుకోవాలన్నమాట. ఇంక విడిగా పక్కన పెట్టుకోవాలి. చాలా బాగుంది. నేను టేస్ట్ చేశాను. ఇంకా బర్త్డే స్పెషల్ కదా, బర్త్డే పాప మాత్రం స్పెషల్గా రెసిపీ టేస్ట్ చేయలేదు. ఇదిగోండి ఇంక ఇలా అయితే వచ్చింది. ఇంక గ్లాస్లో పోసుకొని ఇంక కొంచెం పైన మామిడికాయ పల్పు ఉంటుంది కదా, అది కొంచెం వేసుకుంటున్నాను కొంచెం టేస్ట్గా ఉండడానికి. తర్వాత బాదం పప్పు, జీడిపప్పు అవి వేసుకోవాలి. అవి వేసుకొని ఇంక తర్వాత కొంచెం ముక్కలు ఉన్నాయి కదా, మామిడికాయ మనం కోసి పెట్టుకున్న ముక్కలు, అవి కొంచెం ఒక 4 పీసెస్ లాగా అలా వేసుకున్నాను. నెక్స్ట్ జీడిపప్పు, బాదం పప్పు. ఇదిగోండి చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.